హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన టాపిక్ అండి, శారీస్. ఈ శారీస్ అంటే నాకు తగని మక్కువ అండి. నేనే కాదు, ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన సబ్జెక్టు, ఎంతో ఇష్టమైనది, బోరు పుట్టనిది అంటే శారీసే కదా. రకరకాల చీరలు. నేను నా ఉద్యోగ రీత్యా రకరకాల చీరల్ని కొనుక్కుంటూ ఉంటాను. రోజుకో చీర కడతానండి. నేను న్యూస్ రీడర్ గా చేస్తున్నాను. ఒక 20 years గా నేను వర్క్ చేస్తున్నాను. నా ప్యాషన్ ఏంటంటే రోజుకో రకం చీర కట్టుకోవటం నాకు చాలా ఇష్టం. అందుకోసం నేను ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాను. చాలా చీరలు కొనుక్కుంటూ ఉంటాను. లేటెస్ట్ వెరైటీస్ అన్ని కొనుక్కుంటూ ఉంటాను. అంతేకాదు, ఒక చీర నచ్చింది అనుకోండి, అందులోనే సిమిలర్ గా ఉన్నాయి ఒక 4-5 తీసేసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే రోజు కట్టాలి కదా, అందుకోసం అలా అని చెప్పి నేను లక్షలు ఖర్చు పెడతానని అనుకోకండి. తక్కువ నుంచి ఎక్కువ వరకు 100 రూపీస్ నుంచి కూడా నేను కడతానండి. చీర కాస్ట్ ని బట్టి కాకుండా మనం కట్టే విధానాన్ని బట్టి దానికి అందం వస్తుంది అనేది నా అభిప్రాయం. అలానే వేల కొద్ది కూడా కొనుక్కుంటాను. అకేషన్ ని బట్టి కట్టుకుంటాను. అయితే న్యూస్ కి నేను ఒకే రకం చీరలు కట్టుకెళ్ళినా నన్ను ఎవరేమీ అడగరు, సరిపోతుంది. కానీ ఆ చీరల మీద ఇష్టం కొద్దీ నేను రకరకాల రోజుకో రకం కట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎవరికన్నా రెగ్యులర్ యూజ్ చీరలంటే 5 ఉంటాయి, 10 ఉంటాయి, 15, 20 ఉంటాయి, 25 ఉంటాయి. నాకు మాత్రం 100ల కొద్దీ ఉంటాయండి రోజువారీ చీరలు. రోజువారీ చీరలు మీన్స్ రోజువారీ నేను న్యూస్ కట్టుకెళ్లేవన్నమాట. సరదాగా ఈ వీడియోలో నేను రెగ్యులర్ గా కట్టుకునే నా డైలీ వేర్ శారీస్ ని వీడియోలో చూపిస్తున్నాను. అంతేకాదండి, నాకు అలవాటు ఉంది. నేను ఏదైనా కొత్త చీర కట్టుకుంటే వెంటనే ఓ ఫోటో దిగుతాను. అది నాకు సరదా అనమాట. ఎందుకంటే ఒక కొన్నేళ్లు అయిపోయిన తర్వాత అరే నేను ఎప్పుడు ఎన్ని చీరలు కట్టానో, ఇదివరకు చాలా కట్టేదాన్ని, ఒక ఫోటో అన్నా తీసుకోలేదేంటో అని అనుకోవచ్చు, బాధపడవచ్చు. అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా నేను ప్రతిసారి కొత్త చీర కట్టుకున్న వెంటనే ఓ ఫోటో దిగుతాను. రోజుకో ఫోటో దిగుతాను. యాక్చువల్ గా స్టేటస్ లో పెట్టేస్తాను. ఆ చీర మళ్ళీ మా వాళ్ళు అందరూ చూసేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ కొన్నావు, ఏంటి, కథాకమేష, ఆ చీరల గురించి టాపిక్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. మనందరికీ ఇక ఏమున్నది, ఆడవాళ్ళందరికీ. ఏమండి, నేను ఒకటి నమ్ముతానండి, చీరలు, ఆహారం అంటే మనం వేసుకునే దుస్తులు, నెక్స్ట్ ఆహారం, ఇవి 2 మాత్రమే మనం స్వయంగా ఫీల్ అయ్యి స్వయంగా అనుభవించి మిగతావన్నీ చూపించుకునేవే అండి. నా అభిప్రాయం అది. ఒక చీర కట్టుకుని చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అంతెందుకంటే నేను బయట ఎక్కడన్నా కనిపించినప్పుడు, ఏమండి మీ శారీస్ కోసమని మీ న్యూస్ చూస్తూ ఉంటామండి, చాలా బాగుంటాయి మీ చీరలని అంటూ ఉంటారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా నేను కొనుక్కుని కట్టుకుని రకరకాలుగా ఈ చీరల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. షాపింగ్ చాలా ఇంట్రెస్ట్ గా షాపింగ్ చేస్తా ఉంటాను. ఒకేసారి మీకు 100ల కొద్ది చీరలన్నీ చూపించాను అనుకోండి, బోర్ కుడుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఒక 25 చీరలు చూపిస్తాను, నేను కట్టుకున్న పిక్స్ తోటి సహా. అలాగా మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటానండి. సరదాగా ఈ వీడియో చూడండి. రెగ్యులర్ గా నన్ను చూసే వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుందండి. ఎప్పుడైనా కనిపించినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, ఏమంటే ఆ చీరలన్నీ మీరు ఏం చేస్తారు అని చెప్పి. కొన్ని ఇంపార్టెంట్ శారీస్ మాత్రం ఉంచుకుంటానండి. కొన్ని బాగా మనసుకు నచ్చి ఉంటాయి, అవి మాత్రం ఉంచుకుంటా. మిగతావన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటానండి. నేను చెప్పాను కదా, పెద్ద బీభత్సమైన కాస్టులు కూడా పెట్టి నేను తీసుకోను, తక్కువ కూడా తీసుకుంటాను. అలా తీసుకున్న శారీస్ అన్ని కూడా మాకు కూరగాయలు వాళ్ళు వస్తూ ఉంటారు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు, శానిటేషన్ వాళ్ళు వస్తూ ఉంటారు, అలానే మాకు రొయ్యలు, చేపలు అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి అలా ఇచ్చేస్తూ ఉంటాను. అలా ఇవ్వటం కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుందండి. మాకు పని వాళ్ళు లేదా ఎవరైనా ఇష్టంగా మాకు పేదవాళ్ళు ఎవరన్నా అడిగినా కూడా ఇచ్చేస్తూ ఉంటాను. లేకపోతే మొత్తం ఇల్లంతా చీరల మేట్లే ఉంటాయి. బాగా కాస్ట్లీవి అటువంటి ఏమీ ఇవ్వనులేండి. మామూలు కాస్ట్ పెట్టి కొనుక్కున్నాయి అవి మాత్రం పంచిపెట్టేస్తూ ఉంటానండి. ఆల్మోస్ట్ అంటే ఇయర్ మారిపోతూ ఉంటాయి కదా ఫ్యాషన్స్. అలా ఎవ్రీ ఇయర్ ఉంచుకుంటే మొత్తం అన్ని నిండిపోతూ ఉంటాయి. అందులో కొన్ని మాత్రమే నేను ఉంచుకుంటాను నెక్స్ట్ ఇయర్ కి, కొన్ని పంచిపెట్టేస్తూ ఉంటానండి. ఇదేదో పెద్ద విషయంగా మీరు తీసుకోకండి. నేనేమి దానకర్ణురాల్లాగా పెద్ద ఏమి ఇచ్చేయను. తక్కువ రకమైన చిన్నవి వర్కర్స్ కి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటానండి. మిగతావన్నీ మాత్రం అలాగా కొన్ని మంచి, అలానే కొన్ని సెలెక్టెడ్ శారీస్ ఉంటాయి. ఆ సెలెక్టెడ్ శారీస్ ని కూడా నేను ఒక ఎపిసోడ్ చేస్తాను, చూద్దురు గాని. కొద్దిగా డిఫరెంట్ గా ఉన్న శారీస్ ని నేను దాచుకుంటానండి ఎన్నేళ్ళైనా సరే. వాటి మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియో చూడండి, నా డైలీ వేర్ శారీస్ వి.
చూసారా అండి, నా డైలీ వేర్ శారీస్ కొన్ని చూపించాను. ఇందులో రకరకాల చీరలు ఉన్నాయండి. మా ఇంట్లో ఏ షెల్ఫ్ తీసినా డబామని పడిపోయే చీరలు ఉంటాయండి. మా వారికి మాత్రం ఒకే ఒక్క షెల్ఫ్ ఉంటుంది. అప్పుడప్పుడు ఆ షెల్ఫ్ లో కూడా నా చీరలను పెట్టేస్తూ ఉంటాను. ఆయన బ్రతిమలాడుతూ ఉంటారు, ప్లీజ్ నా షెల్ఫ్ లో నీ ఏం పెట్టకే, ప్లీజ్ నాకున్నదే ఒక్క అర అంటూ ఉంటారు అనమాట. ఆయన కూడా చాలా సరదా. ఆయనకి కూడా షాపింగ్ కి తీసుకెళ్తారు, నన్ను డ్రాప్ చేస్తారు, మళ్ళీ తీసుకొస్తారు. ఆయన సెలక్షన్ ఏమి చేయరండి, నేనే సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చూపించిన కొన్ని చీరలు కొన్ని ఫోటోలతో మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోలో ఇంకొన్ని శారీస్ చూపిస్తానండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దామండి మరో వీడియోలో. బాయ్ అండి.